హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా రోజులైందండి లైవ్ వీడియోస్ చేయక, హెల్త్ బాగాలేకుండా. ఈరోజైతే మష్రూమ్ రైస్ అయితే చేశాను. అందుకనే నార్మల్గా చిన్నగా వీడియో తీద్దామని చేస్తున్నానండి. ఎవరైనా తప్పకుండా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే చూసేద్దామండి ఎలా చేసుకోవాలి. మష్రూమ్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే. తర్వాత ఎర్రగడ్డ, టమోటా, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు అవంతా కూడా మనము తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ అంతా వేసుకొని ఇందులోకి ఆనియన్ అయితే వేసుకోవాలి, ఎర్రగడ్డలు. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అల్లము, తెల్లగడ్డల పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో అయితే బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తానండి, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత టమోటాలు అయితే తీసుకున్నాను, అయితే కొంచెం పండినటివి అయితే తీసుకున్నాను. చూడండి, కొంచెం పండినట్టు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మరి పచ్చిగా ఉన్నట్టు వేసినామంటే టేస్ట్ అనేది ఉండదు, బాగా ఫ్రై కూడా కాదు కదా. మరి పచ్చిగా ఉంటే ఇందులోకైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నామంటే భిన్న ఫ్రై అయిపోతుంది టమోటా అనేది. చూడండి, సాల్ట్ వేసిన తక్షణమే మనము కొంచెంసేపు ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి. ప్లేట్ క్లోజ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత కొంచెం ఇందులో కూడా కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకున్నామంటే తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది. నార్మల్గా ఆనియన్, ఎర్రగడ్డలు, టమోటా ఫ్రై అవ్వాలంటే చిన్న చిట్కా అండి, మనం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయి ఇలాగైతే టమోటా అయితే మెత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పుదీనా అనేది తీసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే వేసేసుకున్నాను పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోకైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గానే తీసుకున్నానండి, మరి ఎక్కువ వేస్తే పుదీనా స్మెల్ ఎక్కువ వస్తుందని లైట్గానే తీసుకున్నాను. చూడండి, ఇందులోకైతే మళ్ళీ కారపొడి ఒక 2 స్పూన్స్, ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. మీరు వేస్తారా వేరే కూడా నాకు కామెంట్ చేయండి. గరం మసాలా అయితే కొంచెం తీసుకున్నాను. అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత అయితే బాగా పచ్చివాసన అనేది పోవాలి. మనం కారపొడి అంతా వేసుకుంటాం కదా, అదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మష్రూమ్ అనేది క్లీన్ చేసుకుంటాం కదా, అదైతే ఇందులోకైతే వేసేసుకోవాలి. మష్రూమ్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. చూడండి, మరి చిన్నగా కట్ చేసుకోకూడదు, మనకి అందులోనే విడివిడిగా అయిపోతుంది. కొంచెం మీడియంగానే కట్ చేసుకోవాలి మష్రూమ్ అనేది. ఒక మష్రూమ్కి 2 సైడ్స్ అలా కట్ చేసుకొని వేసుకోండి. పెద్దగా ఉన్నట్టే ఉండాలి, లేకపోతే చిన్నగా కట్ చేసేసినామంటే అంతా అన్నంలో అంతా మిక్స్ అయిపోతుంది, తినేకి బాగుండదు. తర్వాత అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు అయితే వేసుకున్నాను. పెరుగు వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు వేసుకుంటారా వేరే కూడా నాకు కామెంట్ చేయండి. పెరుగు అయితే వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ మూసేసుకున్నాను నేనైతే. బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత అయితే మనకి బిర్యానీ మసాలా అయితే ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. లైట్గా వేసుకోండి. బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటే నార్మల్గా మనం బిర్యానీ చేసినట్టే వస్తుందండి, చాలా బాగుంటుంది. మనం బిర్యానీ మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది, కలర్ఫుల్గా వచ్చేసింది. తర్వాత అయితే మనము రైస్ అయితే నానబెట్టుకుంటాం కదా, 1 గ్లాస్కి 2 గ్లాసులు మామూలు, అందరికీ తెలిసిన విషయమే ఇది. నార్మల్ రైసే అండి, మేము బాస్మతి రైస్ అలాంటివి ఏమి యూజ్ చేయము. మేమైతే 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి. తర్వాత లాస్ట్లో వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. బాగా కలుపుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. తగినంత లాస్ట్లో ఉప్పు కూడా చూసేసుకొని, ఉప్పు కూడా సరిపోతుందా లేదా కూడా కొంచెం వేసుకోవచ్చు. తర్వాత క్లోజ్ చేసేసుకున్నానండి. 2 విజిల్ వస్తే సరిపోతుందండి. అంతే అండి, నా పద్ధతిలో నేను చేసిన మష్రూమ్ బిర్యానీ. మీకు ఎలా నచ్చిందో కూడా
కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.